హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్ర విధులు, తంత్ర విధులు, రహస్య విధానాలు కూడా అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ప్రత్యేకత సంతరించుకున్న సిద్ధ వృక్ష బన్యాన్ రూట్ అనగా దాని యొక్క ఊడల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. మర్రి చెట్టు ఊడ వద్దకు వెళ్లి గురువారం గాని లేదా మంచి తిథి రోజు మర్రి చెట్టు వద్దకు వెళ్లి మనం వివరణ తీసుకుని వచ్చి పూజించే విధానం ఉంటుంది. భారతదేశంలో మర్రి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. మర్రి చెట్టులో త్రిమూర్తి స్వరూపులుగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా అన్ని చెట్లలోనూ మర్రి చెట్టు అంతా ప్రాణవాయువుని పంపిణీ చేసే వృక్షం ఇంకొకటి లేదని విజ్ఞానం కూడా చెప్తుంది. అటువంటి మర్రి చెట్టు మన హైందవుల బాలిట కల్పతరు. మర్రి చెట్టు ప్రతి ఊర్లోనూ నాటుకొని మన భారతదేశంలో ప్రతి ఊర్లో మర్రి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా పల్లెటూర్లలో ప్రతి ఊరిలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ దేవతా పూజలు మరియు కాలక్షేప సమావేశాలు జరుపుతూ ఉంటారు. అదే తమిళనాడులో ప్రతి మర్రి చెట్టు కింద ఒక అమ్మవారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం మనం చూస్తూ ఉంటాం. ఒరిస్సాలో అయితే త్రినాథ స్వామిని అక్కడ ప్రతిష్ఠించి పూజిస్తూ ఉంటారు. మన జీవితంలో వస్తున్న సర్వ ఒడిదుడుకులను తొలగించి సకలము శాంతి చేకూర్చి కుటుంబంలో సౌఖ్యము సర్వత్రా విజయములు చేకూరేందుకు ఈ వటవృక్ష సాధనము చాలా వరకు ఉపకరిస్తుంది. ఈ సాధన చేయాలనుకున్న వాళ్ళు నిశ్చలమైన మనసుతో, ఆనందకరమైన ఆహ్లాదకరమైన ముఖముతో, ప్రతి వారితో ఆనందంగా గడుపుతూనే ఈ మంత్రం జపించవలసి ఉంటుంది. ఈ మంత్రం చేయడం వలన సర్వసిద్ధులు, శక్తులు, క్రియాశీలత పొంది ఉన్న మహాయోగములు కూడా మనకు అలవోకగా లభిస్తాయి. రుణ విముక్తికి, కుటుంబంలో సఖ్యతకు, ఐశ్వర్య వృద్ధికి కేవలం 7 రోజులు జపం చేసి ప్రతిఫలితములు పొందవచ్చు. లేదా ఇదే మంత్రం 1,00,000 జపం చేసి మర్రి చెట్టు వద్ద ప్రతిరోజు దీపారాధన చేస్తూ సకల అభిష్టములను నెరవేర్చుకోవచ్చు. ఇదే మంత్రము గురువు వద్ద నుండి తీసుకుని వచ్చి యథాశక్తి 1,00,000 జపం పూర్తి చేసుకుని యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన్న భోజనం ఇచ్చేవారు మర్రి చెట్టుని దేవతగా భావించి స్వయం శివుని యొక్క రూపంగా భావించి పూజించడం వలన మనకు వస్తున్న సర్వ విధములైన ఆపదల నుండి అతి సునాయాసంగా బయటపెట్టడంతో పాటు సర్వవిష్టములను చేకూర్చగలరు. ఈ మంత్రము ప్రారంభించేందుకు శుక్రవారం లేదా పూర్ణిమ రోజు రాత్రి ప్రారంభించుకోవచ్చు. శుక్రవారం అయితే పగలే ప్రారంభించుకోవాలి. మంచి రోజున గురు మంత్రము 16 సార్లు జపిస్తూ మర్రి ఊడను తీసుకుని రావాలి. అక్కడ దీపము, ధూపము, గంధము నైవేద్యం ఇచ్చి పూజించి మీ గురువు యొక్క లేక గురు మంత్రమును 16 సార్లు జపించి ఆ చెట్టుకి 5 ప్రదక్షిణలు చేసి ఆ ఊడను ఇంటికి తీసుకుని వచ్చి ఎరుపు లేదా పసుపు వస్త్రంలో ఉంచి యథాశక్తి పసుపు కుంకుమలతో పూజించి ధూప దీప నైవేద్యాది విధులను గావించి రోజుకి 11 మాలలు జపం చేసి వటవృక్షం యొక్క మహిమతో సర్వవిధమైన శ్రేయస్సులు పొందగలం. దివాత్మ స్వరూపులారా, అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి నిలవాలము మరియు సర్వ తంత్ర ప్రయోగములకు, సర్వ విద్యలకు మూలమైన వటవృక్షమునకు మనం ఆరాధన చేయడం వలన సర్వదేవత ఆరాధనతో సమానం. ఈ వటవృక్ష ఉపాసనలో చాలా తంత్రయోగాలు ఉన్నాయి. అవి ప్రత్యక్షంగా మా వద్దకు లేక గురువుల వద్దకు వెళ్లి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే మంత్రంతో చాలా విధానాలు కూడా చేసుకోవచ్చు, సర్వతంత్రములు కూడా చేసుకోవచ్చు. కానీ ఇవి ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా తెలుపబడవు. ప్రత్యక్షంగా వచ్చే వారికి మాత్రమే తెలియజేయబడతాయి. ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు వటవృక్ష మంత్రము ఓం నమో వటవృక్షాయ సమృద్ధి ప్రదాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో వటవృక్షాయ సమృద్ధి ప్రదాయ నమః. మంత్రం మరోసారి ఓం నమో వటవృక్షాయ సమృద్ధి ప్రదాయ నమః. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య, మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు.
మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రఘుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.